ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు గృహ నిర్మాణము, వాస్తు, ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఒక గృహం కట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి సూత్రాలు ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకుందాం. ఇక్కడ సూత్రాలు అంటున్నాను. సూత్రం అంటే ఏమిటి? ఒక అలైన్మెంట్. ఒక అలైన్మెంట్ అంటే ఏమిటి? ఒక చోట ద్వారబంధం పెట్టినప్పుడు ఆ ద్వారబంధానికి ఎదురుగా ద్వారబంధం కానీ విండో కానీ ఓపెన్ అనేటువంటి ఉండటం ఒక సూత్రం. అదేవిధంగా ఒక గృహం ప్లానింగ్ చేసేటప్పుడు మధ్యలో బ్రహ్మస్థానము అన్నారు. ఆ బ్రహ్మస్థానంలో ఎలాంటి శూలలు లేకుండా, ఎలాంటి కోణాలు లేకుండా, ఎలాంటి కాలమ్స్ లేకుండా బ్రహ్మస్థానం ఓపెన్ అని చెప్పేసి అంటాం. బ్రహ్మస్థానం ఓపెన్ అంటే ఏంటి? బ్రహ్మస్థానం ఓపెన్ టు స్కై అని కాదు అర్థం. చాలామందికి అది అర్థం కాక బ్రహ్మస్థానం మొత్తం ఓపెన్ చేసి, పైనంతా ఓపెన్ చేసి మండువా టైప్లో ఇల్లు కట్టుకుంటారు. అలా అవసరం లేదు. ఇక్కడ బ్రహ్మస్థానం ఓపెన్ అంటే ఏంటంటే, బ్రహ్మస్థానంలో ఎలాంటి కాలమ్స్ వచ్చి కోణాలు తగలకుండా, ఎలాంటి రూమ్స్ వచ్చి బరువు లేకుండా, అక్కడ లిఫ్ట్ కానీ, సెప్టిక్ పిట్ కానీ, స్టవ్ కానీ, కిచెన్ కానీ ఎలాంటివి రాకుండా అంతా ఓపెన్గా వాకబుల్ స్పేస్ లాగా క్రియేట్ చేసి ఓపెన్గా ఉంచటం, అది బ్రహ్మసూత్రము. మనం ముఖ్యంగా చూడాల్సింది బ్రహ్మసూత్రము. అదేవిధంగా ఇంటికి మానసూత్రం. ఒక మనిషికి ఎలా అయితే మానం ఉంటుందో ఇంటికి కూడా మానం ఉంటుంది. ఇంటికి కూడా ఒక మనిషికి ఎలా అయితే ఆయుష్ ఉంటుందో ఇంటికి కూడా ఆయుష్ ఉంటుంది. ఒక మనిషికి ఎలా అయితే జాతకం ఉంటుందో ఇంటికి కూడా జాతకం ఉంటుంది. అంటే ఒక మనిషికి ఆయుర్దాయం ఎలా ఉంటుందో ఇంటికి కూడా అలానే ఆయుర్దాయం ఉంటుంది. ఇవన్నీ కూడా గృహగణితము అన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇంటికి మెయింటైన్ చేయాల్సినటువంటి సూత్రాలు 3. ఒకటి యోని సూత్రం, రెండోది సోమసూత్రం, మూడోది బ్రహ్మసూత్రం. ఈ 3 సూత్రాలు కనుక ఒక ఇంటి నిర్మాణంలో మనం చూసుకొని మెయింటైన్ చేసుకొని ఆ ప్లానింగ్ చేసుకుంటే ఇల్లు అష్టైశ్వర్య స్థితితో ఉంటుంది. అంటే తూర్పు రాజవీధి ఉన్నటువంటి ఒక స్థలంలో నిర్మాణం చేపట్టినప్పుడు తూర్పు జోన్లో ఉచ్చస్థానంలో ఆయం పెట్టి, లేకపోతే తూర్పు ఈశాన్యంలో ఉచ్చస్థానంలో మనం ఆ యొక్క ద్వారబంధం పెట్టి, దానికి ఎదురుగా ఉన్నటువంటి ఉచ్చస్థానం ఏమవుతుంది? పశ్చిమ వాయువ్యం. పశ్చిమ వాయువ్యం డోర్ కానీ లేకపోతే విండో కానీ పెట్టి అలైన్మెంట్ చేసినప్పుడు, అంటే ఎగ్జాక్ట్గా మిడ్ లైన్ అనమాట. ఎగ్జాక్ట్గా మిడ్ లైన్కి కోఎలైన్ చేసి ఓపెన్ చేస్తే దాన్ని మానసూత్రం లేక యోని సూత్రము అంటారు. ఇట్లా ఇంటికి మానసూత్రం పెడితే ఏంటంటే ఇల్లు చాలా అద్భుతంగా వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్. ఇక్కడ వాస్తు అంటే ఏమిటి? వెంటిలేషన్ అని మీనింగ్. వాస్తు అంటే ఏంటి? వెంటిలేషన్. వెంటిలేషన్ 4 దిక్కుల నుండి ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇల్లు జయగృహము అని అంతకుముందు ఎపిసోడ్లో అని చెప్పాను. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం పెట్టి పశ్చిమ వాయువ్యం ఓపెన్ చేసి ఆ విధంగా అలైన్మెంట్ చేస్తే మానసూత్రము అన్నారు. అదేవిధంగా పక్కకంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉత్తర ఈశాన్యం కదా, తూర్పు రాజవీధికి ఉత్తర ఈశాన్యం హారిజాంటల్గా ఉచ్చస్థానాలు. ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయం అనేటువంటిది మనకి ఉచ్చస్థానం. ఈ 2 ఉచ్చస్థానాలు ఎదురెదురుగా ఓపెన్ చేయాలి. అది ఏదైనా ద్వారబంధాల ద్వారా కానీ, లేకపోతే ద్వారబంధం విండో కానీ, లేకపోతే విండో కానీ. ఇక్కడ చాలామంది అపోహ, ఉత్తర ఈశాన్యం విండో పెడితే అది తప్పేమో అనుకుంటారు. కంపల్సరీగా అక్కడ ద్వారబంధం ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ ద్వారబంధం ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రాజవీధికి ఎదురుగా అంటే ఇల్లు ఏదైతే రాజవీధిని చూస్తుందో అటు మాత్రమే ప్రవేశ ద్వారం లేక ముఖద్వారం ఉండాలి. మిగతా అన్ని ఉచ్చస్థానాల్లో మీకు విండో అయినా ఉండొచ్చు, ద్వారబంధం అయినా ఉండొచ్చు. వాటన్నిటినీ ద్వారబంధం పెడితే ఉపద్వారం అంటాం, లేకపోతే మీకు విండో అయినా ఉండొచ్చు. అక్కడ వెంటిలేషన్ ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. చాలామంది చూస్తూనే ఉంటాం, నా పేరు బలరీత్యా, నక్షత్ర బలరీత్యా నాకు ఉత్తరం కలిసి వస్తుందండి, నాకు తూర్పు రాజవీధి అయినా తూర్పు అనేటువంటిది విండో పెట్టి ఉత్తర ఈశాన్యంలో ఎంట్రీ ఇచ్చి నేను ఇల్లు కట్టుకుంటానండి అంటారు. అంటే ఇల్లు అనేటువంటిది అప్పుడు ఏమవుతుంది? గుడ్డి ఇల్లు అవుతుంది. అంతకుముందే చెప్పాను. ఎప్పుడైతే రాజవీధికి ఎదురుగా మనకి ముఖద్వారం, ప్రవేశ ద్వారం ఉండదో ఆ ఇంటిని బ్లైండ్ హౌస్ అంటారు. కాబట్టి ఎప్పుడూ అలా చేయకూడదు. ఏదైతే రాజవీధి ఉంటుందో రాజవీధికి ఎదురుగా మాత్రమే
మనకి ప్రవేశ ద్వారం ఉండాలి. మిగతావన్నీ ఉపద్వారాలు ఉండాలి. ఇక్కడ తూర్పు రాజవీధికి ఎప్పుడైతే ఉత్తర ఈశాన్యంలో అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో ద్వారబంధం పెట్టి వెంటిలేషన్ పెట్టి లేకపోతే విండోస్ పెట్టి మనం అలైన్మెంట్ మెయింటైన్ చేసి ఓపెన్ చేస్తే దాన్ని సోమసూత్రము అంటాం. అందుకే సోమసూత్రం అంటే శివాలయంలో కూడా సోమసూత్రం అంటే ఏంటి, మనం ఆలయంలోకి గర్భాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చేసిన తర్వాత మళ్ళీ దక్షిణం వైపు ఉత్తరం వైపు వెళ్తూ ఉంటాం పానవట్టం దగ్గరికి. ఎందుకు? సోమసూత్రాన్ని తాకి దండం పెట్టుకోవాలి అనేటువంటిది మనకి ప్రామాణికం. అప్పుడు పూర్తి ఫలం అనేటువంటిది వస్తుంది. కాబట్టి సోమసూత్రము అనేటువంటిది హారిజంటల్గా ఉచ్చస్థానాలు. సోమసూత్రం కాకుండా యోని సూత్రం అనేటువంటిది మన కంటికి ఎదురుగా అంటే పర్పెండిక్యులర్గా, అంటే ఇల్లు ఎలా అయితే ముఖం ఉందో దానికి ప్యారలల్గా మనం తీసుకునేటువంటి ఉచ్చస్థానాలు. ఇవి ఓపెన్ ఉండి బ్రహ్మస్థానం మినిమం 12 అడుగులు, అంటే అవి స్థలాన్ని బట్టి నిర్ణయిస్తారు. బ్రహ్మసూత్రం అనేటువంటిది బై డిఫాల్ట్గా 12 అడుగులు తీసుకోవాల్సినటువంటి రూల్ లేదు. మనకి ఆ డిజైనింగ్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి అది ఎంత వదిలామో ఆ కాలం పొజిషన్ లేఅవుట్ని బట్టి రూమ్ సైజుని బట్టి గర్భ నిర్ణయం అనేటువంటి చేస్తాం. దాన్నే గృహ గర్భ నిర్ణయం అంటారు. గృహ గర్భ నిర్ణయం చేసి రూము సైజులు నిర్ణయించి అన్నీ కూడా ఉచ్చస్థానాలు చూసి కంప్లీట్గా క్షేత్రపదం నిర్ణయించి, అంటే నెట్ యూజబుల్ ఏరియా ఎంత ఆయంలో వస్తుందనేటువంటి చూసి ఆయము అనేటువంటిది ఈ యొక్క రాజవీధికి మిత్రాయం కానీ స్వఆయం కానీ ఉండే విధంగా చూసి మనం ఇల్లు కట్టుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ప్లానింగ్ చేసేటప్పుడు ఈ యొక్క సూత్రాలు 3 సూత్రాలు అనేటువంటివి మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి ప్లానింగ్ చేయించుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైనా రాజవీధికి ఎదురుగా మాత్రమే సింహద్వారం ఉండాలి. ఇది బై డిఫాల్ట్ రూల్, బేసిక్ ఫండమెంటల్. దీన్ని మాత్రం మనం డీవియేట్ చేయకూడదు. రాశి రీత్యా, నక్షత్ర రీత్యా, పేరుబల రీత్యా మనకి ఆదిక్యే కలిసి వస్తుంది అంటే అక్కడ ద్వారబంధం పెట్టుకుంటాం, కానీ అది ఉపద్వారం అవుతుంది, సింహద్వారం అవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అంటే బెంగళూరులో, చెన్నైలో ఇవన్నీ చూస్తూ ఉంటాం విజిట్స్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు ఏదైనా కూడా తూర్పు రాజవీధి పెట్టేసుకుంటారు. ఏదైనా ఏ డైరెక్షన్ అయినా కూడా ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంలో ఉచ్చస్థానంలో ద్వారబంధం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అదేమో డైరెక్షన్ దక్షిణం అవుతుంది, పడమర అవుతుంది, అసలు అటువైపు ద్వారబంధమే ఉండదు, మొత్తం క్లోజ్ చేస్తారు. అలాంటి వాటిల్లో ఎలాంటి బలము ఉండదు. మనకి రాజవీధి ప్రామాణికంగా మాత్రమే ఈ యొక్క డిజైనింగు ప్లానింగు చేసుకోవాలి. మిగతా ఉచ్చస్థానాలన్నీ ఓపెన్ చేసుకొని ఉపద్వారాల్లాగా చేసుకోవాలి. అంటే వెంటిలేషన్ అనేటువంటిది ఉచ్చస్థానాల నుండి రావాలి. ఇది మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి బేసిక్ ఫండమెంటల్. దీన్ని మనం డీవియేట్ అవ్వకూడదు. కాబట్టి డిజైనింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. కొంతమంది స్థలం తక్కువగా ఉంది కదా అని చెప్పేసి దక్షిణము పడమర మూసేస్తారు. అదేంటి ఇట్లా మూసేస్తారు అంటే దక్షిణం పడమర మూసేయాలి కదండి అంటారు, మనకే ఎదురు చెప్తారనమాట. సో వాళ్ళకి ఏంటంటే తెలియక ఇవన్నీ తప్పు కట్టుకుని అదే నిజము అనేటువంటి ఒక అపోహలో ఉంటారు. ఏది అపోహ ఏది నిజం అని ఫస్ట్ తెలుసుకోవాలి. అన్ని దిక్కులు సమానమే అనేటువంటి నిజం తెలుసుకోవాలి. అన్ని ఉచ్చస్థానాలు ఈక్వల్ అనేటువంటి నిజం తెలుసుకోవాలి. అన్ని దిక్కుల నుండి క్షేత్రపదంలోకి వెంటిలేషన్ రావాలి ఉచ్చస్థానాల నుండి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్లానింగ్ అనేటువంటిది సక్రమంగా చేసుకోగలము, సక్రమంగా ఇల్లు కట్టుకోగలము. ఏ స్థానము తక్కువ కాదు, అలాని ఏ స్థానము ఎక్కువ కాదు. ఏ దిక్కు ఎక్కువ కాదు, అలాని ఏ దిక్కు తక్కువ కాదు. ఆ యొక్క దిక్నిర్ణయం అనేటువంటిది మనం గృహ అర్వణము, క్షేత్ర అర్వణము, అదేవిధంగా ఈ యొక్క వర్గ క్యాలిక్యులేషన్ని బట్టి తీసుకొని ప్లానింగ్ చేసుకొని కంప్లీట్గా పిండాయింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.